ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై సమీక్షించాలని ఆదేశించారు. మంత్రులు పరిష్కరించాల్సిన పనుల్ని తన దృష్టికి తీసుకొస్తే ఎలా అని సీఎం ప్రశ్నించారు. ఇక చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగ్ లో ఉంచడంపై పలువురు మంత్రులు అభ్యంతరం తెలిపారు. అలాగే జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించొద్దని, లబ్ధిదారుల పట్టాలను రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. అయితే ఆ పట్టాలు రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు కూర్చొని ఆలోచించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు చేసిన ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం వెలుగుపూడి సచివాలయంలో జరిగింది. కేబినెట్ సమావేశంలో మొత్తం 44 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఈ ఎజెండా పూర్తయిన తర్వాత అదేవిధంగా వివిధ అంశాలపై చర్చ జరిగే సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పీఎం సూర్య గారికి సంబంధించిన యూనిట్లకు సంబంధించి వెంటనే బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని ఆదేశించారు. వాటిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటే డే టైం విద్యుత్ వినియోగానికి సంబంధించి కలిసి వస్తుంది అని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే జగనన్న కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించలేదని పలువురు, దీనివల్ల దాదాపుగా 65% వరకు కూడా స్థలాలు ఖాళీగా ఉన్నాయని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని రద్దు చేయాలి అని చెప్పి కోరగా అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటూ వాటిని రద్దు చేయడం సాధ్యం కాదని, ఎందుకంటే ఆ స్థలాలన్నింటినీ కూడా ఆ పట్టాలన్నింటినీ కూడా జగన్ రిజిస్టర్ చేశారు అని కూడా చెప్పారు. వాటిని రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పి చీఫ్ సెక్రటరీ కూడా చెప్పారు. ఈ సమయంలోనే వీటిని గురించి ఏం చేయాలనేది ఆలోచించాలి అని కూడా సీఎం సూచించారు. అయితే గతంలో జరిగిన సమావేశంలో మాత్రం వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా లేదా అనే విషయాన్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇవ్వాలి అని చెప్పి సీఎం సూచించారు. అలా నోటీసులు ఇచ్చి ఎవరైతే తాము కట్టుకోము అన్నారో వాళ్ళకి రద్దు చేయడంతో పాటు సమీపంలో ఎక్కడైనా సరే 2 నుంచి 3 సెంట్లు స్థలం ఇస్తామని మనం చెప్పాం కాబట్టి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని కూడా సూచించారు. చేనేతలకు ఏదైతే విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పారో ఆ బకాయిలు ఉన్నాయని చెప్పగా వాటిని వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పి కూడా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇలా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు జిల్లాలకు వెళ్లిన సమయంలో భూ కేటాయింపులతో పాటు వివిధ రెవెన్యూ అంశాలపై కూడా ఇన్ఛార్జి మంత్రులు వాటిపై సమీక్ష జరపాలని, ప్రతి అంశాన్ని కూడా తన దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని, జిల్లా స్థాయిలోనే వాటిని పరిష్కరించడంతో పాటు భూ కేటాయింపులకు సంబంధించి నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మంత్రులు సమీక్షించాల్సిన అవసరం ఉంది అని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.